ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట అనేక ప్రాంతాల నుంచి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నెత్తి మీద జుట్టు లేదేంటి, అజయ్ బాబుకు జుట్టు ఎక్కువగా ఉంటుంది, బోడిగుండు కొట్టినట్లుగా ఉందేంటి అని చూస్తున్నారు నా వైపు. నన్ను ఎంతగానో ప్రేమించిన జైలు అధికారులు నా తల మీద నుంచి జుట్టు తీసేశారు. అజయ్ బాబు, నీకు జుట్టు చాలా ఎక్కువగా ఉంది నాన్న, అలా చూస్తూ ఉంటే బాగోలేదు, గుండు కొడతామని చెప్పి జుట్టు తీసేశారు. దేవునికి మహిమను చెల్లిస్తున్నాను. నా కాళ్ళకి ఆనెలుంటాయి, రాళ్ల మీద నడవలేను, ఎండలో కూడా నడవలేను. ఎర్రటెండలో ఓ పావు గంట చెప్పులు లేకుండా నిలబెట్టారు నన్ను. ఒక ఖైదీని నిలబెడతారు కదా, మరణ శిక్ష పడ్డ ఖైదీని ఒక నరహంతకుడిని నిలబెట్టినట్లు ఎర్రటెండలో నల్లరాతి బండ మీద నన్ను నిలబెట్టి కార్డు ఇలా పట్టుకోమని చెప్పి ఎన్ని బూతులు వచ్చో అన్ని బూతులు తిట్టారు నన్ను. జైలధికారులకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను జైలధికారులకి. నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిన రోజు నా ఒంటి మీద ఏ డ్రెస్ ఉందో 5 రోజుల పాటు అదే డ్రెస్ ఉంచారు తప్ప నా కోసం ఇంకొక టీషర్ట్ ఇవ్వడానికి కూడా జైలధికారులు ఒప్పుకోలేదు. ప్రభు పేరిట వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కళ్ళజోడు తెచ్చుకుంటాను అని అడిగాను నన్ను అరెస్ట్ చేసే సమయంలో. నాకు మైగ్రేన్ హెడేక్ ఉందమ్మా, స్పెట్స్ లేకుండా ఎక్కువసేపు నేను ఉండలేను, ఎడం కన్ను కుడి కన్ను లాగేస్తూ ఉంటుంది నాకు. స్పెట్స్ తెచ్చుకుంటాను అని అంటే బలవంతంగా లాక్కొని వెళ్ళి తీసుకొని వెళ్ళారు. సార్ నాకు మైగ్రేన్ టాబ్లెట్ కావాలి అని అంటే అమ్మనా బూతులు తిట్టారు నన్ను. బతికితే బతుకు, చాస్తే చావరా అని. జైలధికారులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రభువును బట్టి అవమానించబడ్డాను, ప్రభువును బట్టి దూషించబడ్డాను. చాలా మంది అనుకుంటున్నారు జైలుకి వెళ్ళి వచ్చేసరికి అజయ్ బాబు మారిపోయాడు అని. నేను ఒక్కటే చెప్తానండి, రోజుకో మాట, పూటకో మాట, గంటకో మాట మార్చడానికి నేను అన్యుణ్ణి కాదు, క్రైస్తవుణ్ణి. ఒక్కటే మాట. ఎప్పటికే 40 ఏళ్ళు బ్రతికేశాను సార్, మహా అయితే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతానేమో. యాక్సిడెంట్లు జరగకపోతే, గుండెపోటేది రాకపోతే, కరోనా లాంటి తెగులు మళ్ళీ మీదకి రాకపోతే, అనుకోకుండా ఏ ప్రమాదం జరగకపోతే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతానేమో. ఉట్టి కట్టుకొని 1000 ఏళ్ళు అయితే నేను బతకను. మీరు చంపినా ఒకరోజు చచ్చిపోతాను, మీరు జాలి చూపించి వదిలిపెట్టినా ఒకరోజు చచ్చిపోతాను. కాబట్టి చావంటే నాకు భయం ఉండదు, బ్రతుకు మీద ఆశ ఉండదు. ఇందుకు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పాలి. ఆ మాట చెప్పడానికి ముందు నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక వీధిలో త్రాగుబోతు భర్త ఎప్పుడు చూడు బాగా తాగొచ్చి భార్యను పట్టుకొని కొడతా ఉండేవాడట. అతను కొట్టే ఆ దెబ్బలకి నొప్పులు తట్టుకోలేక అమ్మా అయ్యా అనుకుంటూ కేకలు పెట్టేదట ఆ తల్లి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిందట. నా భర్త నాకు నరకం చూపిస్తున్నాడు అని కంప్లైంట్లు ఇచ్చి వచ్చిందట. కొన్ని రోజులు గడిచాయి, ఆవిడ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయారట. ఎవరిని? ఆవిడ్ని. సార్ నన్ను అరెస్ట్ చేశారేంటి అని అడిగిందట ఆవిడ. అడిగితే, ప్రతిరోజు సాయంత్రం పూట నువ్వు ఒకటే న్యూసెన్స్ చేస్తున్నావట బజార్లో. ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఆ కేకలు తట్టుకోలేకపోతున్నావు, ఆ అరుపులు తట్టుకోలేకపోతున్నావని నీ మీద కంప్లైంట్ ఇచ్చారు, న్యూసెన్స్ కేసు కింద నేను బుక్ చేసామన్నారట. వెంటనే ఆ తల్లందంట, న్యూసెన్స్ కేసు కింద నన్ను బుక్ చేయడం ఏంటి సార్? మా ఆయన ప్రతిరోజు తాగొచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంటే సాయం చేయమని నొప్పులు తట్టుకోలేక అరిశానే తప్ప జనాలను ఇబ్బంది పెట్టడానికి కాదు అని అంటే పోలీసులు అన్నారట, మాకు అదంతా అనవసరం, నీ మీద న్యూసెన్స్ కేసు ఫైల్ అయింది అని జైలుకి పంపారట. ఇంకా నన్ను కూడా అట్లనే పంపించారు జైలుకి. నేను ఎందుకు జైలుకి పోయానో తెలుసా? నేను ఎందుకు జైలుకి వెళ్ళానో, నా మీద ఏ కేసులు పెట్టారో తెలుసా? బైబిల్ గ్రంథం దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అని చెప్తోంది. నేనేమన్నానంటే,
క్రైస్తవ సమాజం యేసుక్రీస్తును ఒక ఆత్మగానే చూస్తాం తప్ప ఆయన్ని మేము విగ్రహంగా చూడలేము అని చెప్పాను. ఆ మాట అన్నందుకి నా మీద కేసు పెట్టారు. చూడండి ఎంత గొప్ప కారణము. ఆయన విగ్రహం కాదు, అలాంటిది ఒకవేళ విగ్రహం అయితే మీరు నాకు ఇస్తే నేను ఒక మాట నోరు జారాను. ఇక రెండవది, మీ అందరికీ తెలుసు, బైబిల్ అనం మనం దీన్ని హోలీ బైబిల్ అంటాం. ఏమంటాం? హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం అంటాం. ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని బొక్కడా బైబిల్, ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని, క్షమించండి నన్ను ఆడబిడ్డల ముందు అంటున్నాను, లంజల పుస్తకం ఇలాంటి బైబిల్ను పట్టుకొని యేసుక్రీస్తును కన్న తల్లి రోమా సైనికుడితో పడుకొని యేసుని కంది అని మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. నేనేమన్నానంటే, బైబిల్ గ్రంథాన్ని బూతు పుస్తకం అనడానికి నోరెలా వస్తుందిరా నీకు, మరి మీ పురాణాల్లో ఉన్నవేంటి, అవి బూతులు కాదా అన్నాను. దాని మీద ఒక కేసు పెట్టారు. మీరు నమ్మండమ్మా, నరకం ఎలా ఉంటుందో చూపించారు నాకు 7 రోజులు. కటింగ్ వాళ్ళు ఇలా చేశారనుకుంటున్నారా? గుంటలు తవ్వినట్లుగా అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం కట్ చేశారు నన్ను. ఆ జైలు అధికారి ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? అందరూ వినాలి. ఎరా లంజా కొడక, బ్రిటిష్ వాళ్ళు మీ అమ్మతో కలిస్తే పుట్టినవారా నువ్వు అని అన్నాడు నన్ను ఎర్ర టెండల్లో నిలబెట్టి. నాకు చాలా కష్టం అనిపించిందమ్మా. నేనెవరింట్లో దొంగతనం చేయలా, నేనెవరి మీద దాడి చేయలా, నేనెవరిని చంపమని పిలుపునివ్వలా, నేనెవరిని కించపరచలా, నేనెవరిని అవమానించలా. ఉన్నది న్యాయం మాట్లాడినందుకు 7 రోజుల పాటు నా బిడ్డలకు దూరంగా నేను జైల్లో ఉన్నాను. పోలీసు అన్నలకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే క్రీస్తు విషయమై నింద అనుభవించుట నాకు, శ్రమ అనుభవించుట నాకు మేలాయను అన్నట్లుగా నా తల మీద ఉన్న జుట్టును మాత్రమే తీయగలిగారు, కానీ నా ఆత్మవిశ్వాసాన్ని కించిత్తు కూడా కదిలించలేకపోయారు ఎవరు కూడా. నాకెక్కడ అభి మాట్లాడుతుంటే ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే జైలుకి చూడడానికి వచ్చిన వాళ్ళు మీరు రావాలి, జైల్లో ఏమన్నా ఉంటే నన్ను పలకరించాలి. నా భార్య, నాకు 1.5 సంవత్సరం బాబు, 5 సంవత్సరాల బాబు, వాడికి బాగలేదు ఒంట్లో నన్ను అరెస్ట్ చేసే సమయానికి. నా బిడ్డకు కూడా పరిస్థితి సరిగా లేదు. వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళి నా భర్త ఎక్కడున్నాడో చెప్పండి అని దండం పెట్టి అడిగిందంట. మాకు తెలియదు అన్నారంట. అర్బన్ పోలీస్ స్టేషన్లో నుంచి ఎస్ఐ వచ్చాడు, ఆయన పేరు నేను చెప్పకూడదు. మాకు తెలియదు అన్నారంట. అంటే అప్పుడు నా భార్య ఏందంట, నా భర్తకి ఏదైనా జరిగితే ఇదే పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చిపోతాను అని చెప్పిందట. ఆ మాట చెప్పి నీ పిల్లలు ఏడుస్తున్నారు అనంటే నాకు గుండె పగిలిపోయింది. నా వల్ల కాల. నేను, నా భార్య, నా 2 పిల్లలు మాత్రమే ఉంటాం, ఇంట్లో ఇంకెవరు ఉండరు మాకు. వరే దేవుడు నాకు ఎంత చక్కని వాగ్దాటిచ్చాడు. ఎంత చక్కగా నేను పాటలు రాయగలను, కొద్దో గొప్ప పాడగలను, వాక్యం చెప్పగలను. నేను కూడా బైబిల్ గ్రంథంలో ఉండే మాటలు చెప్పి 4 రూపాయలు సంపాదించుకుంటే, ఈ రోజు నా భార్య 2 బిడ్డలను పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి జైలు అధికారుల ముందు చేతులెత్తి దండం పెట్టాల్సిన గతి పట్టేదా అని అనిపించినప్పుడు ఏడ్చాను. ఇంకెప్పుడన్నా నన్ను జైల్లో పెడితే నా భార్య ఏడ్చింది, నా బిడ్డలు ఏడ్చారని చెప్పొద్దు, నేను చెప్తున్నా. ఇవాళ మన బతికి ఎలా ఉందో తెలుసా? ఇవాళ మనం అన్యాయం జరిగినా అన్యాయం అని చెప్పకూడదు, బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టినా అన్యాయం అనకూడదు, యేసుక్రీస్తు ప్రభువును నోటుకొచ్చినట్లుగా తిట్టినా లంజా కొడక అన్నా మనం ఇదేం అన్యాయం అని అడగకూడదు. చర్చిలోనికి వచ్చి ఎవరైనా మనల్ని పట్టుకొని కొట్టినా ఇది అన్యాయం అని అడగకూడదు. మీ ఓటు హక్కు తీసేస్తామన్నా ఇది అన్యాయం అనకూడదు. మరీని పట్టుకొని బిచ్ అని పిలుస్తున్నా మనం ఇది అన్యాయం అనకూడదు. మన వాళ్ళని నడు రోడ్డు మీద నగ్నంగా ఊరేగించినా ఇది ఎక్కడి న్యాయం అని మనం అనకూడదు. రోడ్డు మీదకి మంచి మాటలు చెప్పడానికి వెళ్ళిన ఆడబిడ్డల కొంగులు పట్టుకొని లాగి
మీ మొగుళ్ళకు సంపాదించుకోవడం చేత కాకపోతే పాస్టర్ల పెళ్ళాలను మా దగ్గరికి పంపండి, మీకు డబ్బులు ఇస్తామని అన్నారు. అది ఎక్కడ అన్యాయం అని అడిగినందుకే నన్ను అరెస్ట్ చేశారు. అజయ్ బాబు నోటి దురుసా. నేను ఒక లాయర్ని సార్. నల్ల కోట్ వేసుకుంటే కోర్టులో నిలవబడితే నేను ఎలా వాదించగలనో నాకు తెలుసు. ఎవరి కోసం అండి నేను జైలుకి వెళ్ళింది? ఎవరి కోసం జైలుకి వెళ్ళాను నేను? మనది ప్రజాస్వామ్య దేశం, భారతదేశం. ప్రపంచ దేశాలన్నింటిలో అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం. ఈ దేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు. భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో ఉండే అన్ని మతాలు చట్టం దృష్టిలో సమానమే. ఇక్కడ ఎవడైనా 18 సంవత్సరాల వయసు నిండిన వాడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఇక్కడ ఎవడైనా తను ఇష్టపడినటువంటి దేవుణ్ణి నమ్ముకోవచ్చు. ఇక్కడ ఎవడైనా తను నమ్ముకున్నటువంటి దేవుని గురించి స్వేచ్ఛగా భావ ప్రకటన హక్కును ఉపయోగించుకొని ఎవరికైనా చెప్పొచ్చు. ఇది పేరుకు మాత్రమే అమలు జరుగుతున్నటువంటి దేశం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? క్రైస్తవుల్ని, ముస్లిం సహోదరుల్ని, దళితుల్ని అంటరాని వీధి కుక్కలను చూసినట్లుగా చూస్తున్నారు మనల్ని. వాళ్ళ మన బతుకులు ఎలా అయిపోయాయో తెలుసా? పగడాల ప్రవీణ్ అన్నని యాక్సిడెంట్ అండి, మీరు హత్య అంటారేంటి? ఒప్పుకోకపోతే కేసులు పెడతామని వాళ్ళంత స్పష్టంగా చెప్తుంటే మీరు ఇంకా హత్య అంటారేంటి? యాక్సిడెంట్ అండి అది. యాక్సిడెంట్. రోడ్డుకి 9 అడుగుల దూరంలో మనిషి పడిపోయి ఉన్నాడు. మనిషి మీద బుల్లెట్ పెట్టేసింది, కాళ్ళ మీద నుంచి తల వరకు. యాక్సిడెంట్ అది, నమ్మండి మీరు. యాక్సిడెంట్ కాదని ఎలా అంటారు? మనిషి గుండెల మీద బూటుకాలతో తన్నిన గుర్తులున్నాయి, అయినా అది యాక్సిడెంటే అని నమ్మాలి మీరు. కళ్ళకు పట్టుకున్న కళ్ళజోడును చాలా జాగ్రత్తగా కింద పడిపోయిన తర్వాత కూడా తీసి పక్కన మడిచి పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న. యాక్సిడెంట్ అది మీరు నమ్మాలి. మూతికి పెట్టుకున్న మాస్క్ చాలా జాగ్రత్తగా తీసి చచ్చిపోయే ముందు పక్కన పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న. యాక్సిడెంట్ అది మీరు నమ్మాలి. హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్లే ఆ దారిలో సుమారు 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారు. ఆ 15 గంటల్లో ఎప్పుడు చూడండి, ఎక్కడ చూడండి మందు షాప్కి వెళ్ళాడే తప్ప ఆకలని చెప్పి ఒక్క హోటల్ దగ్గరకు కూడా వెళ్ళలేదు. యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి. స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కూడా రామవరప్పాడు జంక్షన్ లో 4 గంటలు పడిపోయి ఉన్నప్పుడు కూడా స్పృహ లేని స్థితిలో కూడా తలకుండే హెల్మెట్ తీయలేదు, మూతుకున్న మాస్క్ తీయకుండానే 4 గంటలు పడిపోయి ఉన్నాడు. యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి. ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం, ఎక్కువ మాట్లాడుతూ కేసు పెడతాం. కోడకల్లారా, మీ యొక్క అనుమానాలు మీరు చెప్తే మేము వినాలా? ఆధారాలు పెట్టండి రా, ఆధారాలు. మాకు తెలియక నేను హత్య అనుకున్నాను. పోలీస్ వ్యవస్థ అంతా నన్ను క్షమించాలి, నేను నమ్మేశాను. 3 కేసులు పెట్టగానే నాకు బుద్ధి వచ్చేసింది. నిజంగా అది యాక్సిడెంట్ అండి బాబు, ఇంకా ఎక్కువేం మాట్లాడద్దు. అది యాక్సిడెంట్. యాక్సిడెంటే ఎందుకంటున్నాను ఈ మాట అంటే, భారతదేశంలోని ఉత్తరాదిలో 13 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి. మత మార్పిడి నిరోధక బిల్లు అంటే ఏంటో తెలుసా మీకు? ఏ చర్చి పాస్టర్ కి కూడా బాప్టిజం ఇచ్చే హక్కు లేదు. ఒకవేళ ఎవడైనా నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను అంటే అతడు 2 నెలల ముందే ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకోవాలి. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చిన రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా మీకు? బైబుల్ పట్టుకొని ఎవడైనా మరొక వ్యక్తికి యేసు గురించి చెబితే వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చినటువంటి రాష్ట్రంలో ఎవడైనా ఫలానా పాస్టర్ నా మీద మత మార్పిడి, నన్ను బలవంతంగా మతం మార్చాలని ప్రయత్నించాడు అని చెబితే వాడికి మరణశిక్ష విధించే చట్టం అది. మీకు తెలుసా? బహిరంగ సభలు ఆగిపోయాయి, సువార్త పరిచర్య ఆగిపోయింది, బైబుల్ చేత పట్టుకొని కలబడితే జైళ్లలో పెడుతున్నారు. గ్యాంగ్స్టర్స్ మీద నమోదు చేసే కేసులు ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 1000 మంది పాస్టర్ల మీద నమోదు చేసి జైళ్లలో నరకం చూపిస్తున్నారు. మత మార్పిడి, స్వస్థతా ప్రార్థనలు రద్దయిపోయాయి, సువార్త సభలు ఆగిపోయాయి, పాస్టర్స్ బిక్కుబిక్కులు తిరుగుతూ ఉన్నారు. ఆ 13 రాష్ట్రాల్లో ఉండే ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువంటిది అని పగడాల ప్రవీణ్ అన్న 4 సంవత్సరాల క్రితమే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ మూవ్ చేశాడు. భారతదేశంలో అదే బిల్లు ఒకవేళ దక్షిణాదిలో ఉండే మన తెలంగాణ, దక్షిణాదిలో ఉన్న మన ఆంధ్ర,
దక్షిణాదిలో ఉన్న మన తమిళనాడు, దక్షిణాదిలో ఉన్న మన కర్ణాటక, దక్షిణాదికి చెందిన కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పాండిచ్చేరి ప్రాంతాలకు కూడా వస్తే సేవకులందరినీ చంపుతారు అని చెప్పి సుప్రీంకోర్టులోనికి వెళ్లి పిటిషన్ వేసి రేపంటే రేపే వాళ్ళు 4 లాయర్లను పెడితే క్రైస్తవుల పక్షాన నేను ఒక్కడే వాదిస్తాను అని రేపు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సినటువంటి రోజు. 13 రాష్ట్రాల గవర్నమెంట్లను భయపెట్టిన ఆ వ్యక్తి తాగి 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 పాపం రోడ్డు పక్కన పడిపోయి చచ్చిపోయాడు, యాక్సిడెంట్ అయ్యి. నమ్మండి, నమ్మాలి సుమా. 2,000 కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి, 2,000 కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి, 2 ఆడబిడ్డలు చాలరని 8 మంది అనాథ పిల్లల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుని వాళ్ళని పెంచి పోషించి పెళ్లిళ్లు చేసిన మనిషి, 200 మంది అనాథ పిల్లలకి ప్రతి నెల అన్నం పెట్టే మనిషి, ప్రతి నెల 20 లక్షలు శాలరీ ఇచ్చే మనిషి కోదాళ్ళలో ఒకసారి మందు కొనుక్కున్నాడు, ఏలూరులో ఒకసారి మందు కొనుక్కొని తాగి 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 సీసీ కెమెరాల్లో కనబడుతున్నానా లేదా అని చెప్పి కనబడి ఆధారాలన్నీ ఇచ్చి చచ్చిపోయాడు పాపం యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా హత్య అంటే ఐజీ గారు కేసు పెడతానన్నారు. జాగ్రత్త తమ్ముడు, ఇది యాక్సిడెంట్ అని నమ్మండి. మర్యాదగా చెప్తున్నా, యాక్సిడెంట్ అండి, యాక్సిడెంట్ ఇది. అది యాక్సిడెంట్. అజయ్ బాబు మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడు, రోడ్డు పక్కన నోట్లో గంజా వేసుకొని తిరిగేవాడిగా. చదువుకున్నానా, బిఏ చదువుతూ కాకతీయ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను, ఉస్మానియా యూనివర్సిటీలో LLB చేసి టాప్ ర్యాంకర్ని నేను. మాట్లాడడం తెలుసా నాకు తెలుసా? నాకు తెలియక మాట్లాడితే నన్ను తీసుకెళ్లారు. నాలాంటి వాడిని అసలు ఎన్కౌంటర్ చేయాల్సింది వదిలేశారు. ఇంకా మీరు మాట్లాడుతున్నారేంటి అజయ్ బాబు గురించి? ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగో మహాకూటమి ప్రభుత్వం వచ్చింది, తెలంగాణలో త్వరలోనే పెద్దోళ్ళు గవర్నమెంట్ తెచ్చుకుంటారు. అప్పుడు మన 2 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లుని తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన. ఎదురు తిరిగి మాట్లాడుతున్నటువంటి అజయ్ బాబు ఎవడీడు కోన్కిస్కా గొట్టంగాడు అని చెప్పి అరెస్ట్ చేశారు నన్ను. ఇది జరిగింది. నేనేమంటానంటే, ఎక్కువసేపు మాట్లాడినా ఇక్కడ పోలీసుల నుండి ఉంటారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, పక్కనే పెద్ద ఆయన ఆఫీస్ కూడా ఉంది. ఇదంతా వద్దు. మీరు చర్చిలు పడగొట్టడం ఎందుకు? పాస్టర్లను చంపడం ఎందుకు? బైబిల్ తగలబెట్టడం ఎందుకు? రోజు గంటల తరబడి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని అమ్మనాభూతులు క్రైస్తవులను తిట్టడం ఎందుకు? మా ఆడబిడ్డలను నగ్నంగా ఊరేగించడం ఎందుకు? మణిపూర్ లాగా అన్ని రాష్ట్రాలను చేయడం ఎందుకు? మీకు అడ్డెవరు? మా క్రైస్తవులు, మా ముస్లింలు, మా దళితులే కదా. కులం పేరుతో దళితులు, పాకిస్తాన్కి జయగొడతారని ముస్లింలు, మత మార్పిడి గాళ్ళని క్రైస్తవులనే కదా మీరు టార్గెట్ చేస్తుంది. నిషేధం విధించండి మా 3 జనాల మీద. విధించి పెట్టలను కాల్చినట్లు మమ్మల్ని కాల్చేశారంటే దేశం మీ సొత్తు అయిపోద్ది. మంచి ఆలోచన చెప్తున్నాను. అందరినీ ఒక్కసారి లేపేశారో అసలు ఏ గొడవ ఉండదు. అప్పుడెవరు మాట్లాడరు. నాలాంటోడు బయట ఉండకూడదండి బాబు, తప్పు కాదు. రేపు భారత రాజ్యాంగాన్ని మారుస్తానంటుంటే రాజ్యాంగం లేనప్పుడు ముడ్డి చుట్టూ తాటాకులు కట్టి, మూతకు ముందు కట్టి, చదువుకు దూరం చేసి, గుడికి దూరం చేసి, వేదాలు చదివితే నాలుకలు కోసి, చెవుల్లో సీసాలు పోసి, అంటరాని వాళ్ళని నడుచుకుంటూ వెళ్లే దారిలో కల్లాపులు చల్లిన మా బతుకులు మళ్ళీ మాకు కావాలి. మేము ఎలా బతకాలో తెలుసా? దేవదాసి వ్యవస్థలుగా మారిపోవాలి. మా ఆడబిడ్డల్ని ఎవరు పడితే వారు అనుభవించాలి. మేమేమైపోవాలా? జోగినీలుగా మారాలి. ఊరంతా మా ఆడబిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ సతీ సహగమనం కావాలి, బాల్య వివాహాలు జరగాలి. మా వాళ్ళందరినీ మీరు ఓచకోతలు కూసుకోవాలి. అప్పుడు మీరు బాగుంటారు. మాకు బుద్ధి వచ్చింది. రాజ్యాంగాన్ని మార్చాలండి. క్రైస్తవులకి ముస్లింలకి ఉండే ఓటు హక్కు రద్దు చేస్తారట. నేను మాట చెప్పున్నా, అరే ఇంత జరిగితేనే, ఓటు హక్కు ఉంటేనే ఒక్క పార్టీ ఓడు మాట్లాడాలి మన గురించి. మాట్లాడారా? సరే, బీజేపీ మాట్లాడలేదు అంటే మనం అంటే పడదు అనుకుందాం. బీఆర్ఎస్ మాట్లాడలేదు అని అంటే పోనీ వాళ్ళు కూడా పర్వాలేదు అనుకుందాం. కాంగ్రెస్ ఏమన్నా మన కోసం మాట్లాడిందా ఒక్క మాట? ఆంధ్రాలో సరే తెలుగుదేశం మాట్లాడలేదు, జనసేన మాట్లాడలేదు, బీజేపీ మాట్లాడలేదు అంటే ఓకే అనుకుందాం. షర్మిలారెడ్డి గారి భర్త పాస్టర్ గారే
షర్మిలా రెడ్డమ్మన్న నోరు తెరిచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు హోదాలో ఒక్క మాట మనకు మద్దతుగా మాట్లాడిందా? చివరికి కనీసం నేను క్రిస్టియన్ని, బైబిల్ చదువుతా, రోజు ప్రార్థన చేసుకుంటా అని చెప్పిన జగనన్న మన పక్షాన 2 మాటలు మాట్లాడా? పిచ్చోడు 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 అని మనం అందరం ముద్రేసామే, ఆ కేఏ పాల్ ఒక్కడే కొట్లాడుతున్నాడు ఇవాళ. మీకు తెలుసా, మీడియా ఆయన ఒక బఫూన్ చేసింది. ఇవాళ టర్కీలో ఇరు దేశాలకి మధ్య శాంతి ఒప్పందాల కోసం టర్కీలో కూర్చున్నాడు ఆ మగాడు. ఇక్కడ మేసాలు తిప్పి తొడలు జరిచే వాళ్ళని గేటు దగ్గరకు కూడా రానియరు, కుక్కలను కొట్టినట్టు కొడతారు వాళ్ళు అక్కడ. అయినా కేఏ పాల్కి పాపం 10 ఓట్లు కూడా పడలా. నేను విషయం చెప్తున్నా. చివరిగా ఒక మాట చెప్పనా, నిన్ను కొడితే ఏ పార్టీ రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు? నీ చర్చలను పడగొడితే ఏ పార్టీలు రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు? నీ బైబిల్ తగలబెడితే ఏ పార్టీ రానప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు? నీ బిడ్డలకి ఏ ఉద్యోగం ఇవ్వడానికి ఒక చట్టం లేనప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు? ఓట్లు వేయడానికి తప్ప నువ్వు దేవునికి పనికిరావని చెప్పిన ఏ పార్టీనైనా నేను చెప్తున్నాను, దయచేసి ఈ రాజకీయ పార్టీలని గజ్జి కుక్కలను చూసినట్లుగా దూరంగా పెట్టండి. ఈ క్షణాన తీర్మానం చేసుకోండి. అరే బాబు, నీ నుండి నాకెంత దూరమో నా నుండి నీకు అంతే దూరం. కదలబడుతున్నారా? భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు, దళితులు కలిపితే 100లో 50% మంది ఉన్నామే. మా ఓట్లు అవసరం లేకుండానే గెలవండి చూస్తాం, మా మద్దతు లేకుండానే గెలవండి చూస్తాం. సింపుల్ తెలుసా, పెద్ద పెద్ద పాస్టర్స్ అందరినీ సైడ్కి తప్పిస్తే మిగిలిన పాస్టర్లు భయపడతారన్న కుట్ర నడుస్తోంది భారతదేశంలో. పాస్టర్స్ ని కాపాడుకోవాలి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నిన్న ప్రవీణ్ అన్న, మొన్న ప్రవీణ్ అన్న, నిన్న అజయ్, ఈరోజు స్టీవెన్ అన్న కావచ్చు, అభినయ్ కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు. ఇదే ప్లేస్ లో కానీ వాళ్ళ మత పెద్దలుండుంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. వాస్తవం కాదమ్మా? వాస్తవం కాదా? నేనేమంటున్నాను అంటే, ముస్లింలైనా క్రైస్తవులైనా అబ్రహాము గారి సంతానమే. ఒకరు హాగరు బిడ్డలైతే మరొకరు శారమ్మ బిడ్డలో. దళితులు ఈ 2 వర్గాల్లో ఉన్నారో ముగ్గురం రక్త సంబంధికులమే అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. మనకు వేరే ఆప్షన్ లేదు. నేను చెప్తున్నాను, అన్న మాట్లాడుకుంటున్నాడు, చచ్చిపోయిన తర్వాత శాంతి ర్యాలీలు చేస్తారా? నేను బాగుండేది తెలుసా, ఈరోజు అసలు నేను చచ్చిపోయి ఉంటే ఖమ్మంలో ఒక 5,000 మంది వచ్చేవాళ్ళు ర్యాలీకి. నేను చచ్చిపోలా, లేకపోతే చాలా మంది జనం వచ్చేవాళ్ళండి. ఇంకా నేను బతికే ఉన్నాను, పిచ్చోండి, నాకు అర్థం కాల. ఈసారి చచ్చిపోయారు అని తెలిసినప్పుడు వాళ్ళకి చెప్పండి, రోడ్డు ఎక్కుతారు. మంచిగా కోడి మాంసం కోరేసుకుని తిని, కడుపు నిండా ఏట మాంసం వేసుకుని తిని, చేతిలో ఫ్లెక్సీ పట్టుకుని, ప్లకార్డ్ పట్టుకుని రోడ్డు మీదకి వస్తారు. అజయ్ బాబు చచ్చిపోవాలి అని చెప్పి ప్రార్థన చేయండి, అప్పుడన్నా యూనిటీ వస్తుందేమో. ప్రవీణ్ పగడాల అన్న ఎప్పుడు అనేవాడట ఆయన పెద్ద బిడ్డతో, నా ప్రాణానికి ప్రమాదం ఉందని ఇన్నిసార్లు చెప్తున్నా క్రైస్తవులు ఏకం కావట్లా, నేను చచ్చిపోతే అన్నా వీళ్లలో యూనిటీ వస్తుందేమో అనేవాడట. భూమి మీద బ్రతుకున్నంత కాలం ప్రవీణ్ పగడాల చేయలేని పని ఆయన మరణం తర్వాత జరిగింది. ఈ టైంలో నేను ఒక మాట చెప్తా, ప్రశాంత్ అన్న ఎవరెవరో యూట్యూబ్ వేదికల మీద నేను అజయ్ బాబు కోసం పిటిషన్ వేశానంటాడు ఒక పెద్ద లాయర్. అజయ్ బాబు అన్న నేనే వాదిస్తున్నాను అంటాడు ఇంకొక లాయర్. అజయ్ బాబు కోసం కొట్లాడుతుందని నేను అంటారు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు వీళ్ళతో నేను ములాఖత్ కూడా కాల. అర్ధరాత్రి లేక అపరాత్రి లేక నా కోసం కొట్లాడింది అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్స్ ఇక్కడ ఉన్నారు. ప్రశాంత్ గారు, కిరణ్ గారు, ప్రశాంత్ అక్క, జ్యోతక్క, ఆ 4 మాత్రమే నా కోసం కొట్లాడినారు. మీకు తెలుసా, రే మీవాడు బలిసి కొట్టుకుంటున్నాడు రా, మా దేవి దేవతల గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పినటువంటి సిఐ తెల్లారు నన్ను ఏమన్నారో తెలుసా? నా చేతులు పట్టుకొని మీ లాయర్ గారిని దయచేసి కోర్టులో నా మీద కేసు వేద్దని చెప్పండి అని బతిలాడాడు. నన్ను చుక్కలు చూపించారు అక్కడ. పట్టపగల మీటింగ్ అంటే మీరు 1000 మంది రాలా? అజయ్ బాబుని అరెస్ట్ చేశారని తెలిసి హైదరాబాద్ లో 500 మంది వచ్చి కూర్చున్నారు స్టేషన్ ముందు అర్ధరాత్రి పూట. జూలు వదిలే సింహాలు నిద్రలో ఉన్నాయి ఇన్ని రోజులు. కోతులు తిరిగినాయి పక్కన, కుక్కలు తిరిగినాయి పక్కన, ఎలుకలు తిరిగినాయి పక్కన, పందులు తిరిగినాయి. ఎందుకంటే అవి నిద్రపోతున్నాయి.
ఇప్పుడు లేచినాయి ఆ సింహాలు. క్రైస్తవ సింహాలు నిద్ర లేచినాయి. అవి పడుతూనే ఉంటే పొడిచి లేపారు, తోక నరికారు, మెడ నరికారు, జుట్టు నరికారు. నీకు దిక్కులేదే, నువ్వు లే అన్నారు. లేచినాయి క్రైస్తవ సింహాలు. ఏమైతుంది? మహా అయితే ఇంకొక వారం రోజులు నన్ను జైల్లో పెడతారేమో, ఇంకొక 10 రోజులు అడిషనల్ గా. ఈసారి ఉన్న జుట్టంతా తీసి నున్నగా గుండుకేస్తారేమో. తప్పే ఉంది? యేసుక్రీస్తు ప్రభు కోసం పౌలు తలనీలాలు ఇచ్చాడు. నేను కూడా గుండు కొట్టించుకోవడానికి ఈసారి అరగుండు కొట్టండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇట్లా తీయొద్దు, ఇట్లా తీస్తే బాగోదు. ఇలా కొంచెం అరగుండు ఇలా కొడితే అప్పుడు గాని బాగుంటుంది. నాకు జరిగిన అవమానం కాదు ఇది, యావత్ క్రైస్తవ సమాజానికి జరిగిన అవమానం ఇది. మా ఆవిడ అక్కడ కూర్చొని చూస్తా ఉంది, పిచ్చి మొహంది. ఎప్పుడు నాతో అంటది, నీకెందుకయ్యా, నీకెందుకు చిన్నపిల్లలు అని. గుండె పగిలి చచ్చిపోద్దాం అనుకున్నాను నేను. నన్ను అరెస్ట్ చేశారు. ఎలాగో తెలుసా, ఇంటి ముందు ఏదో దొంగల పడ్డట్లుగా ఊరుకొచ్చారు. వాళ్ళు పోలీసులు అని నమ్మడానికి నాకే ఆధారం లేదు. ఒక్కొక్కడు 3 బొట్లు పెట్టుకున్నాడు. నేను చెప్తున్నాను, నమ్మండి. వాళ్ళు వేరే సంఘాల కార్యకర్తల నన్ను చంపుతానని బెదిరించారు. అప్పటికే నేను ఖమ్మంలో కేసు పెట్టాను, 5 మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. నా పోలీసులు రక్షణ కల్పిస్తారు అని నేను పోలీస్ స్టేషన్ లో నా ప్రాణానికి హాని ఉందని కేసు పెడితే పోలీసులే నన్ను తీసుకెళ్లారు. అనుకుంటున్నాను, జన్మంటూ ఒక తల్లి చెప్పిన మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఏంటో తెలుసా, నా బిడ్డని కష్టపడైనా పోలీస్ ఆఫీసర్ని చేయాలనుకున్నాను, కానీ అడుక్కొని తినమనైనా చెబుతారు కానీ పోలీస్ జాబ్కు మాత్రం వెళ్ళొద్దని చెప్తాను అని చెప్పి ఒక పిల్ల నాకు స్టేట్మెంట్ పెట్టింది, ఒక తల్లి నాకు రాసి పెట్టింది. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, న్యాయం జరిగిద్దని మీ దగ్గరకు వచ్చే మా మీద మీరు ప్రతాపం చూపెడితే మేము ఎక్కడికి వెళ్ళాలా? మాకు సాయం చేసేది ఎవరు? పోలీసుల విషయం గురించి ఆలోచించాలా? ఏది ఏమైనా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి దయచేసి. హైదరాబాద్ పట్టణం నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ కూర్చోండి. భద్రాచలం నుంచి వచ్చిన వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి. ఇక్కడ కూడా ఉన్నారు, మీరు కూర్చోండి. ఇప్పుడు ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి. ఓన్లీ ఖమ్మమేనయ్యా మాది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూర్చోండి. చెప్తున్నాను, రేపొద్దున ఏదన్నా జరిగి నాకు అరెస్ట్ అయినా నా తర్వాత టార్గెట్ అభినయ్ దర్శన్ అని ఓపెన్ గా చెప్తున్నారు. నాకంటే 5 ఏళ్ళు చిన్నోడు అభి. చెప్తున్నాను, అభి మాట్లాడితే నాకు ఎవడు మాట్లాడినా గూస్ బంప్స్ రావు, అభి మాట్లాడితే గూస్ బంప్స్ వస్తాయి నాకు. అట్లా మాట్లాడతాడు. నా కోసం చాలా మంది నిలబడ్డారు, ఎంతో మంది నా కోసం నిలబడ్డారు. నిజంగా చెప్తున్నా, నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను కౌగిలించుకొని ఏడ్చారు వచ్చి. నా ఇంట్లో పండగలాగే ఉంది, జనం వస్తూ ఉంటే పోతూ ఉంటే. కానీ అభి ఆ చిన్న తల్లిని తీసుకొని, తన భార్యని వెంట పెట్టుకొని రాజమండ్రిని వదిలేసి హైదరాబాద్ పట్టణంలో వారం రోజుల పాటు ఉదయం ఒక లైవ్, మధ్యాహ్నం ఒక లైవ్, సాయంత్రం ఒక లైవ్, పిచ్చోడు తిరిగినట్టు తిరిగి ఏం జరుగుతుందో చెప్పాడు. అభి లేకపోతే అసలు నాకేం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలిసేది కాదు. రెండవది, నా తమ్ముడు మట్టి ప్రసాద్. ఆయన కొంచెం కోపం ఎక్కువ. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఆయన. కానీ ఒకటే ఆయన అన్నాడట, నేను పెట్రోల్ తాగుతాను, నన్ను వదిలేయండి దయచేసి అని అడిగాడట. స్టేషన్ ముందు నేను పెట్రోల్ పోసుకుంటాను అన్నట్ట. చిన్న పిల్లలండి. మీరందరూ చూపించిన ప్రేమ ఈరోజు నా కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి కారణమైంది. ఖమ్మం దైవజనులు, పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు, ఎక్కడెక్కడి నుంచో కదిలొచ్చినటువంటి పెద్దలు, పివి యోహాన్ అన్న, రాజాజీ అన్న, వరప్రసాద్ అన్న, స్టీవెన్స్ అన్న. ఒకరిని చెప్పి ఒకరి పేరు చెప్పకూడదు. ఆ తల్లి ఆడపిల్లలు కుటుంబాలను వదిలేసి, పిల్లలను వదిలేసి అర్ధరాత్రి పూట జైలు ముందు కూర్చున్నారు ఆడపిల్లలు, హైదరాబాద్ ఆడపిల్లలు. ఒకరి పేరు చెప్పి, ముస్లిం సహోదరులు, నన్ను జాగ్రత్తగా వినండి, మాట చెప్పి ముగిస్తాను. ఇది చెప్పాలి ఖచ్చితంగా. పిటి వారెంట్ వేశారు, నాకు బెయిల్ రాకూడదని. ఒక కేసు ఉండగానే ఇంకొక కేసులో పిటి వారెంట్ వేస్తే ముస్లిం సహోదరులు ఇద్దరు నన్ను కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్ళడానికి, జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్ళడానికి వచ్చారు. ముస్లింస్ ఇద్దరు వచ్చి నా చేతులకి, అతను రాగానే నా చేతులకి బేడీలు అయిపోయాడు. నా ముఖం కెళ్ళి చూసి మీరెవరు అన్నాడు. నేను అజయ్ బాబుని అన్నాను. మీరు నమ్మండి, బేడీలు తీసేసి జేబులో పెట్టుకున్నాడు. జాగ్రత్తగా తీసుకొచ్చి జైలు ఫుడ్ తింటుండో లేడో అని చెప్పి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న అన్నం నా కడుపు నిండా పెట్టి పంపించాడు నన్ను జైల్లో.
మంచోళ్ళు లేరా? ప్రాణాలు పెట్టే పోలీసులు కూడా ఉన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తూ ఉన్నాం. దేవుని చిత్తమైతే మళ్ళీ మనం కలుద్దాం. నా కోసం, నా కుటుంబం కోసం, నా భార్య బిడ్డల కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి, సహకరించిన ప్రతి ఒక్కరికి న్యాయవాదులతో సహా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.